సమాజ స్థాపన కోసం కన్నవారిని ఉన్నవారిని వదిలిపెట్టి ఆయుధాలు ధరించి అడవుల్లోకి వచ్చాం. మన ఆశయాన్ని సాధించడం కోసం, విప్లవాన్ని సాగించాలని రక్త తిలకాన్ని దిద్దుకున్నాం. అందుకే మీరందరూ మన ఉద్యమానికి ఊపిరి పోస్తామని, మన నియమాలకు కట్టుబడి ఉంటామని, మన విప్లవానికి సాంకేతికంగా మండుతున్న అగ్ని మీద ప్రమాణం చేసి చెప్పండి. మీ గుండె మీద ప్రమాణం చేసి చెప్పండి. ఈ విప్లవానికి వెలుగుదీయడం మేము, ఈ విప్లవానికి వెలుగుదీయమైన మేము చివరి రక్తం బొట్టు ఇంకిపోయేంత వరకు, చివరి శ్వాస ఆగిపోయేంత వరకు పోరాటమే ప్రాణంగా జీవిస్తాం. ఈ పోరాటంలోనే మరణిస్తాం. మా ఈ పోరాటంలో తల్లి లేదు, తండ్రి లేడు, చెల్లి లేదు, ఆత్మీయతలు లేవు, అనుబంధాలు లేవు. పోరాటమే జీవితం, విజయమే మా లక్ష్యం. కామ్రేడ్ విక్రమ్, ఆ సిరిపురం పంచదార ఫ్యాక్టరీ యజమాని కార్మికులందరి చేత వెట్టి చాకరీ చేయించుకుంటూ జీతాలు కూడా సరిగా ఇవ్వడం లేదట. వాడికి మనం వెంటనే బుద్ధి చెప్పాలి. వాడి ఫ్యాక్టరీని ఇప్పుడే భూస్థాపితం చేయమంటావా, లేక ఈ పానాల ముందు పెట్టమంటావా? ఫ్యాక్టరీ నాశనం చేస్తే కార్మికులందరూ నిరుద్యోగులు అవుతారు. అలా జరగడానికి వీల్లేదు. అలా అని వారిని చంపడం సరికాదు. ఎందుకంటే హత్యలు చేయడం మన అభిమతం కాదు. అయితే ఏం చేయమంటావో చెప్పన్నా, నీ ఆజ్ఞను అక్షరాలా పాటిస్తాం. ఈ రాత్రికే వాడి ఇంటిని కొల్లగొట్టి వాడి సంపదనంతా కార్మికులకు సమానంగా పంచండి. ఈసారి కార్మికులకు అన్యాయం చేస్తే ప్రాణాలే తీస్తామని నామాదిగా చెప్పండి. అలాగే అన్నా, తెల్లవారేసరికి నువ్వు చెప్పిన పని పూర్తి చేస్తాం. విక్రమ్, మరొక విషయం, ఆ చింతపల్లి జమీందారు చేసే దారుణాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. అవునన్నా, వాడి కామదాహానికి రోజుకో ఆడపిల్ల శీలం మంటగేసిపోతుంది. అజామని అడిగిన పొడుగు జీవులను చిత్త హింసలు పెట్టి చంపుతున్నాడు. అందుకే వాడికి బతకడానికి వీల్లేదు. రక్తానికి రక్తం మన సిద్ధాంతం, ప్రాణానికి ప్రాణమే మన సమాధానం. ప్రాణరక్తశక్తమైన ఈ పాలనలో అమాయకుల ఆర్తనాదాలు ఆకాశాన్ని మండుతున్నాయి. అయితే వాడికనే ముందు ముగించాలన్నా. వాడి ఊరు ప్రజలందరూ చూస్తుండగా అక్కడే వాడిని హతమార్చమంటావా, లేక నడి బజార్లో కుక్కలు ఈడ్చుకొచ్చినట్టు ఈడ్చుకురమ్మంటావా? అక్కడ లేదు విక్రమ్, వాడి పాపిష్టి జీవితానికి పతాక సన్నివేశం నేను రూపకల్పన చేస్తాను. విధాత వారి మొదట ఏం రాశాడో మనకు తెలియదు, కానీ ఈ రాత్రికి వాడి తర్వాత నేను మారుస్తాను. నా చేతుల్లోనే వాడి హతమారుస్తాను. విక్రమ్, మరొక విషయం, ఆ చిలకలూరుపేట చెంతామని అమాయకులైన వాళ్ళని వల్ల వేసుకుని వాళ్ళ జీవితాలను నాశనం చేస్తుందట. వెంటనే వెళ్ళి ఆమెకు గుణపాఠం నేర్పు. అలాగే అన్నా. లాల్ సలాం నడియర్ కామ్రేడ్, లాల్ సలాం. ఎవరు? ఏం పని మీద వచ్చావు? నా పేరు కుమార్. నేను ఈనాడు పేపర్ జర్నలిస్ట్. మీ ఇంటర్వ్యూ కోసం వచ్చాం. అభ్యంతరమా?
ఒక పత్రికా విలేకరు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేయడానికి నేను రాజకీయ నాయకుని కాదు. ఒక సిద్ధాంతం కోసం జనారణ్యాన్ని విడిచిపెట్టి మహారణ్యంలో మనుగడ సాగిస్తున్న మహర్షి. అందుకే 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 కాదు ఈ భావాలను అనుభవాలను ఈ ప్రజలకి తెలియజేయాలి. మీ సిద్ధాంతం వెనుకున్న ఆ పవిత్రమైన ఆశయాన్ని ఈ ప్రపంచానికి చాటి చెప్పాలి. పారాయ పాలనాంతరించి 76 సంవత్సరాలు దాటింది. అందుకోసం స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకుంటున్న ప్రభుత్వం కానీ ఇప్పటికే బానిసత్వం తగ్గిపోతున్న అట్టడుగు వర్గాల అభిప్రాయం కోసం ఏనాడైనా ఆలోచించారా? అలాంటి వాళ్ళ కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది. ఎన్నో కోట్ల వేల రూపాయలు మనని అలాగే పథకాలు కూడా ప్రవేశపెట్టింది కదా. పథకాలు ప్రవేశపెట్టింది పార్టీ పబ్లిసిటీ కోసం. కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసింది పార్టీలోని కాంట్రాక్టర్ల కోసం. ఎందుకు ఈ తిరుగుబాటు ప్రభుత్వం పైన లేక పెట్టుబడిదారీ వ్యవస్థ పైన? నా ప్రజలకు అన్యాయం చేసే ప్రతి ఒక్కరి పైన నేను తిరుగుబాటు చేస్తాను. నాకు ప్రభుత్వం ప్రతిపక్షం అన్న ఏ లక్ష్యత లేదు. అధికార దుర్వినియోగం చేసే ప్రతి ఒక్కరికి నేను బుద్ధి చెబుతాను. అమాయకుల జీవితాలతో ఆడుకుంటున్న పెట్టుబడిదారులకు, దౌర్జన్యదారులకు న్యాయదారులతో సమాధానం చెబుతాం. అంతే అంతే. మీకు మీరే చట్టాన్ని మీ చేతిలోకి తీసుకొని మీరే శిక్ష విధిస్తుంటే ఈ ప్రభుత్వాలు ఎందుకు, ప్రజాస్వామ్యాలు ఎందుకు? చేస్తున్నది తప్పని మీకు తెలీదా? తెలుసు కూడా ఏ మార్గాన్ని మీరు ఎందుకు ఎంచుకున్నారు? నేను చేసేది నేరం కాదు. పచ్చ నోట్లతో ప్రభుత్వాన్ని శాసిస్తున్న ఈ ప్రజాద్రోహాలను నేను శిక్షిస్తున్నాను. ఈ ప్రజలను చైతన్యవంతులు చేస్తున్నాను. ప్రజలు పెగ్గు మందు కోసం, 100 రూపాయల నోటు కోసం వాళ్ళ పవిత్రమైన ఓట్లు అమ్ముకునే ఈ ప్రజల్లో నువ్వు అనుకున్న చైతన్యం వస్తుందంటావా? వస్తుంది, వచ్చి తీరుతుంది. బాధలు భరించి, అవమానాలు సహించి ఒకనాటికి వాళ్ళ ఓర్పు నశిస్తుంది. మనకి ఉన్న ఆవేశం ఆ వెలుగులో అవినీతిపరుల అత్యాశలు అర్థమవుతాయి. వాళ్ళ తలలో గొంతుల్లో దొరుకుతాయి. ఒక ఉగ్రవాది విప్లవ పేరుతో ఎంతో మందిని హత్య చేశావని ద మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా నీ మీద ముద్ర వేసింది ఈ ప్రభుత్వం. నువ్వు ఎక్కడ కనబడితే అక్కడ కాల్చిపారేమని ఆదేశాలు కూడా జారీ చేసింది. దానికి ఈ సమాధానం ఎప్పటికి నీ మనసులో మాట బయట పెట్టావా మిస్టర్ అగ్ని కుమార్? అంటే నేనెవరో తెలిసే ఇప్పటి వరకు నాతో మాట్లాడుతున్నావా మిస్టర్ నరసింహ? ఎస్ మిస్టర్ అగ్ని, ఐ మీన్ ఇన్స్పెక్టర్ అగ్ని కుమార్. నువ్వు నేను బంధించాలని, లేదంటే కాల్చి చంపాలని వచ్చావు. కానీ మిస్టర్ అగ్ని, నీ కోరిక నెరవేరదు. ఎందుకంటే